This show is sponsored by Happy Pay, Happy Earnings and get super benefits. అంటే మమ్మీ ఫాదర్ వీళ్ళందరూ నీకు ముందు నుంచే సపోర్ట్, అంటే పెళ్ళయ్యాక మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా బాగా? అప్పుడే తను చెప్పాడు, హీ ఆల్వేస్ వాంటెడ్ అన్ అంబిషియస్ గర్ల్, అంబిషన్స్ ఉన్న గర్ల్ ఉండాలి, ఏదో అలా అలా కాకుండా. హీస్ ఇంటూ ఐటీ, వాళ్ళ వర్క్ టైమింగ్స్ మా వర్క్ టైమింగ్స్ వేరుంటే ఆల్ ఛాలెంజెస్ ఫేస్ చేసే ఇది ఉండాలి అని వీ డిస్కస్డ్ బిఫోర్. అండ్ హీస్ ఆల్సో వెరీ సపోర్టివ్ డాన్స్ క్లాస్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ. అదే మేమిద్దరం ఎప్పుడు మా టైమింగ్స్ సెట్ చేసుకోవడంలోనే వీ ఫేస్ ఛాలెంజెస్, అదర్వైజ్ హీ రెస్పెక్ట్స్ ఆర్ట్స్ అలాట్. ఐ థింక్ సుదర్శన్ మాస్టర్ ఆల్సో మెట్ సంతోష్. ప్రాక్టీస్ అవుతే కూడా పేరెంట్స్ ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు, ఇప్పుడు సంతోష్ గారు లేరు, వాళ్ళు పనిలో ఉన్నారు. లేదంటే వాళ్ళు కూడా ముగ్గురు ఎంత హాయిగా కూర్చుని ఇలా నువ్వు చేస్తున్న మూమెంట్ తప్పు, నువ్వు కరెక్ట్ గా చేయాలి కదా, ఏం నేర్పిస్తున్నారు అక్కడ, నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ తిడతారు. మళ్ళీ ఆ టైంలో 1:30 కూడా నీకు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. మరి నేను చెప్పడానికి అవ్వదు, అక్కడ చెప్తారు కదా డైరెక్ట్. అంటే తనకంటే తన హస్బెండ్ అది జ్యూస్ గానీ టీ గానీ ఏవో తీసుకొస్తారు, మరి నీకు ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరు మనకి తీసుకుంటారు, మనమే తీసుకుని పెట్టుకోవాలి. నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, కొద్దిగా సిస్టమ్ ఎర్రర్ సార్, కొద్దిగా సిస్టమ్ ఎర్రర్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది అందరు మాట్లాడుకునే టాపికే, పెళ్ళి అవ్వగానే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు యాక్టింగ్, నువ్వు ఈ బట్టలు వేసుకుంటున్నావు, మీ హస్బెండ్కి ఓకేనా? ఐ థింక్ అంటే ఇదొక సోర్స్ ఆఫ్ టెలింగ్ పీపుల్. ఐ థింక్ ది పీపుల్ హ్యావ్ టు స్టాప్ ఆస్కింగ్ దట్. ఇప్పుడు హస్బెండ్ చడ్డీలో తిరుగుతుంటే మీ వైఫ్ ఓకేనా అని ఎవరు అడగరు కదా. ఎంత డైరెక్ట్ గా అడిగిస్తారండి కూడా, ఎంత డైరెక్ట్ గా అడిగిస్తారండి కూడా. వర్షిణి గారు, మీ హస్బెండ్ మీరు ముద్దుగా పిలుచుకునే పేరు? ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? బేబీ బేబీ. ఇప్పుడు డీలో సుదర్శన్ తో పాటు ఇంకా చాలా మంది మాస్టర్ ఉన్నారు. సుదర్శన్ తప్పించి ఇంకేం మాస్టర్ అయితే మీకు మాస్టర్ గా వచ్చి ఉంటే బాగుంది అనిపించింది? మణికంఠ మాస్టర్. నచ్చని మాస్టర్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ మంత్ స్కెడ్యూల్ ఉందబ్బా, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు నేను. సుదర్శన్, ఇప్పుడు వర్షిణిగా అంటే ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంది అనిపించింది నీకు? జెస్సీ వచ్చి ఉంటే బాగుండేది. జెస్సీ ఎందుకని చెప్తా, అంటే మనోడు పార్టీ మూడ్ లో ఉంటాడు. ఇప్పుడు మనతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా, మనతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద ప్లానింగ్. చెప్పండి, ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ఒక పేరు చెప్పండి. ఇది నా క్వశ్చన్ కాదు, వర్షిణి క్వశ్చన్. నా క్వశ్చన్, ఎవరు వచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే ఎవరు వర్షిణి కంటే బెటర్, నేను ఇంకా ప్రూవ్ చేసుకునేవాడిని అని మీకు అనిపించింది? అది వాళ్ళు అడుగుతారు, మీరే అడుగుతున్నారు అన్ని, మీరే అడుగుతున్నారు అన్ని. సునంద, శ్రీప్రియ, శ్వేత నాయుడు, వీళ్ళు ముగ్గురులో చెప్పండి. మహేశ్వరి. ఎందుకు లేండి సార్, అదేనా తాగాల కావాలని తాగేస్తే ఇచ్చేయండి, తాగేస్తే ఇచ్చేయండి. ఇవి నేను అడిగే క్వశ్చన్లు కాదు, మీ గురించి మీ ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్లు అనమాట. ఒకవేళ మీరు చెప్పలేకపోతే అది తాగాను. మీకు ఇష్టమైంది ఫాదరా లేకపోతే మీ హస్బెండా? రెడీ, తాగుతా. తాగుతారా? అదే చెప్పొచ్చు కదా, ఈజీ క్వశ్చన్ అది. ఈజీ ఏంటి మాస్టర్, అది ఈజీ కాదు. మీకు పెళ్ళి అయితే మీకు తెలిసేది ఈజీ ఆర్ డిఫికల్ట్ అని, ఈజీ ఆర్ డిఫికల్ట్ అని. అంటే అలా ఎలా చెప్తా మాస్టర్? నాకు అడుగుతారు సవితనా రైతనా అలా వేరు. ఓకే, తాగండి ఇప్పుడు. ఈ ఫ్యాన్ ఎవరో నీ మీద చాలా ఇష్టం అనుకుంటాను, ఒకసారి మీ గూగుల్ హిస్టరీ చూపిస్తారా? మీకు ఎవరికి తెలియదు డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందని. కాదు, ఇప్పుడు డిలీట్ చేయకూడదు. కూర్చోండి. ముందు అడిగెళ్ళి కూర్చో, ముందు అడిగెళ్ళి కూర్చో సుదర్శన్. ఏ దిస్ ఇస్ మై షో. అమ్మో, ఏది తాగాలి చెప్పు నీకు? మరి ఇంకెవరినైనా అబ్బా, అర్థం కాలేదా? నాకు అర్థమైంది. నిన్న నువ్వేం చేసావు నీకు గుర్తు. హిందీ తమిళ షోస్ చూసి మీరు ఏమైనా కొరియోగ్రఫీ కాపీ కొట్టారా? నాదే కాపీ కొట్టారు హిందీ వాళ్ళు. వర్షిణి గారు, మీకు ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారా?
నాకు అసలు ఎవరైనా అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా. సుదర్శన్ కి ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారేమోనని వెయిట్ చేస్తుందంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నీ నెంబర్ చెప్పు. అక్కర్లా, ఆయన వాట్సాప్ లో కంటే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు నేను చూసాను కదా, మనోడు అడుగుతున్నాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. శేఖర్ మాస్టర్. జానీ మాస్టర్ అన్నారు ముందు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మీకు నచ్చదా? నచ్చుతుంది, కానీ చాలా బాగా ఇష్టం అంటే శేఖర్ మాస్టర్. అంటే దేనికి రీజన్ ఏంటి? అది చెప్పకపోయినా తాగాలి. ఏదేదో మిత్తాగమా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసెంట్ ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న ఫస్ట్ కాంటాక్ట్ ఎవరిది? లేదా గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు హిస్టరీ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉన్న అమ్మాయి పేరు ఏంటి చెప్పాలి? మణికొండ టీమ్. నేను అంటుంది అమ్మాయిల్లో ఉంది కదా, చెప్పే. అది ఎవరిదో పాపం మనకు కూడా తెలియదు. అమ్మాయిదే కదా నేను ఇంత చదివింది. అమ్మాయిదే, ఆంటీ. నీకు ఆంటీ ఏమడిగిందో చెప్పమని అడిగారు ఫ్యాన్. డాన్స్ నేర్పించాలంట. ఏ సాంగ్? జల సాంగ్. ఇంకా పావులో ఉన్నారు. థ్యాంక్ యూ మీ విలువైన ఆన్సర్లు ఇచ్చినందుకు. అండ్ మీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఆన్సర్లకి, ముఖ్యంగా నీ ఆన్సర్లకి. ఆ క్వశ్చన్స్ ఏదో అడిగారు కదా, అది ఒకసారి అది మాత్రం కట్ చేయకుండా వేయండి. ఏది? కమిట్మెంట్ నాది. సిగ్గులేకపోతే సరే. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు, అండ్ మీ లైఫ్ గురించి మాకు చెప్పినందుకు, అండ్ మాతో పాటు మా ఆడియన్స్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఈ డాన్సింగ్ స్టార్స్ వచ్చిన ప్రతి గెస్ట్ ఒక సిగ్నేచర్ పోజ్ అనేది ఇవ్వాలి. సో మీ ఇద్దరు కలిసి మా ఆడియన్స్ కోసం ఒక సిగ్నేచర్ పోజ్ ఇద్దరు కలిసి. చూసారుగా ఈరోజు ఒక బెస్ట్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ వీక్ మరో 2 గెస్టులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.